ఆశీర్వదించి గెలిపించండి. తప్పకుండా అరుణమ్మ మీ ఎంబడి ఉంటది. మీకోసం అన్నిట్లో మీకు ఇచ్చిన వాళ్ళ హామీలన్నీ నెరవేర్చడానికి మీ వెనక ఉండి పోరాటం చేసి అవన్నీ మీకు అందిపించేటటువంటి బాధ్యత అరుణమ్మ తీసుకుంటుందని మీకు అందరికి తెలియజేసుకుంటూ, శ్రీరాముల వారి యొక్క అక్షంతలు అందరికి వచ్చినాయా? అయోధ్య రాముని అక్షంతలు వచ్చినాయి అందరికి. శ్రీరామ రక్ష ఈ దేశానికి ఉండాలని నరేంద్ర మోదీ గారు అయోధ్యలో రామ మందిరం కట్టారు. రామ మందిరంలో అయోధ్య రామ మందిరంలో రాముని ప్రాణ ప్రతిష్ఠ చేసిండు. ఈ రోజు అక్షంతలు అందరికి వచ్చినాయి. మరి అక్షంతలతో ఈ దేశంలో రామరాజ్యం రావాలంటే నరేంద్ర మోదీ గారిని ఆశీర్వదించాలా లేదా? రావాలా లేదా? మరి రామరాజ్యం రావాలి, మన ధర్మం నిలబడాలి, మన ధర్మం తరతరాలుగా ఉండాలి, మన తరతరాలు మన పిల్లలు ఈ దేశంలో మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి మనం అందరం కూడా నరేంద్ర మోదీ గారిని గెలిపించాలి. కమలం పువ్వును గెలిపించాలి. కమలం పువ్వులో ఎవరు కూర్చుంటారు? లక్ష్మీదేవి కూర్చుంటది. మరి అటువంటి లక్ష్మీదేవి మన ప్రతి ఇంటికి మాఫీ చేస్తాడు. శేషండి ఎవరికైనా మాఫీ చెప్పిన మాట వాస్తవమా కాదా? ఇది అరుణమ్మ చెప్తున్న మాటనా వాళ్ళు చెప్పిన మాటనా? వాళ్ళు చెప్పిన మాటనే నేను చెప్తున్నా. ఇంకేం చెప్పింది? 15,000 రైతు బంధు ఇస్తామన్నారు. రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నారు. వచ్చినాయా? ఎవరికైనా వచ్చినాయా? మరి చదువుకునే పిల్లలకు 5 లక్షల రూపాయలు క్రెడిట్ కార్డు ఇప్పిస్తానండి బ్యాంక్ లో. ఆ క్రెడిట్ కార్డు ఇస్తే వాళ్ళు ల్యాప్టాప్ కొనుక్కోవచ్చు, ఐప్యాడ్ కొనుక్కోవచ్చు, వాళ్ళు ఏం చదువుకుంటారో దానికి ఇది కట్టవచ్చు. 5 లక్షల క్రెడిట్ కార్డు ఇస్తామన్నారు. వచ్చిందా ఏ పిల్లగానికైనా? చదువుకునే పిల్లగానికి ఎవరు తల్లులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఎవరికైనా వచ్చిందమ్మా? చదువుకుని ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న పిల్లలకి నెలకు 4,000 ఇస్తాడు. వచ్చినా ఎవరికైనా? ఈడ ఉన్నటువంటి అక్కలకు చెల్లెళ్లకు ఏం చెప్పాడు? మీ బిడ్డ ఆడబిడ్డ పెళ్లి అయితే ఇంట్లో 1,00,000 రూపాయలు తులం బంగారం అన్నాడు. అనడా లేదా? మరి మీ ఊర్లో ఎంతమందికి వచ్చినాయి పిల్లల పెళ్లి? 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ అన్నాడు. 0 బిల్లు అన్నాడు. వచ్చినాయి 0 బిల్లులు మీకు? నరేంద్ర మోదీ 1,200 రూపాయల సిలిండర్కి ఇస్తున్నాడు. నేను 500కే ఇస్తాను. నరేంద్ర మోదీ 1,200కి ఇస్తలేడు. మొదటి అబద్ధం చెప్పిండు. ఈ సిలిండర్ ఇప్పుడు అట్లా ఎవరైతే పైసలు ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు 950 రూపాయలు ఉంది. మా లాంటి వాళ్ళకు, పేదవాళ్ళకి అందరికీ 875 రూపాయలు ఉంది. ఆ 875 కూడా ఇవాళ 340 రూపాయలు సబ్సిడీ నరేంద్ర మోదీ కడుతున్నాడు పైసలు. వాళ్ళకి 530 రూపాయలే పడుతుంది సిలిండర్. అంటే 30 రూపాయలే మీకు వాళ్ళు ఇప్పుడు ఇచ్చేది. మళ్ళీ ఇస్తే కానీ 500 ఇస్తే వాళ్ళు 500కి సిలిండర్ ఇస్తే అది కట్టేది 30 రూపాయలే. 1,200 చూటా మాటలు చెప్తే మీరు నమ్మి మోసపోవద్దు అని చెప్తున్నా. 1,200 సిలిండరు కాంగ్రెస్ పార్టీ దిగిపోయేటప్పుడు 1,150 రూపాయల సిలిండర్ ధర 2013లో. మీరు ఒకసారి ఇప్పుడు అన్ని ఇంటర్నెట్ అన్ని ఆన్లైనే తెలుసుకొని చూసుకోండి. 2013లో గ్యాస్ ధర ఎంత ఉంది కొట్టి చూడండి ఆన్లైన్ లో. మేము రాసి పెట్టలేము, అప్పుడున్నది తెలుస్తుంది. 1,150 రూపాయలు ఉంది గ్యాస్ ధర. వాళ్ళు ఏం చెప్తారు? కాంగ్రెస్ వాళ్ళు మోదీ వచ్చి పెంచిండు, మోదీ వచ్చి పెంచిండు, మోదీ వచ్చి పెంచిండు అని చెప్తారు. ఈరోజు అన్ని జూటా మాటలు. పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు, ఇవన్నీ గ్యాస్ రేట్లు పెరగనికే కాంగ్రెస్ పార్టీ కారణం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ దేశంలో పెద్ద అప్పులు చేసి అన్ని బాండ్లు రాసిచ్చింది ఆ దేశాలకు. దానివల్ల రేట్లు పెరిగినాయి. అయినా నరేంద్ర మోదీ పేదల కోసం ఇలా సబ్సిడీ ఇచ్చి తక్కువ ధరకు మీకు అందిస్తున్నాడు. ఈరోజు పేదలందరికీ ఫ్రీ బియ్యం వస్తున్నాయా లేదా? కార్డు వాళ్ళకి అందరికి 5 కిలోలు ఫ్రీ బియ్యం ఇస్తున్నారా? 4 ఏళ్ల నుంచి ఇస్తున్నాడు. అవునా? 4 ఏళ్ళ ఇవ్వబట్టి. కరోనా వచ్చినప్పటి నుంచి ఇస్తున్నాడు. కరోనా వచ్చినప్పుడు అందరు కూలీ పోయేటోళ్ళకు కూలీ లేదు, పని చేసుకునే వాళ్ళకి పని లేదు, ఉపవాసం ఉండరాదని పేదవాళ్ళకి అందరికీ బియ్యం అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇస్తూనే ఉన్నాడు. ఎందుకు? ఆయన కూడా ఒక పేదరికంలో పుట్టిన బిడ్డ కాబట్టి. ఆయన తండ్రి తల్లి ఇద్దరు. తల్లేమో అందరిళ్ళలో అండ్లు తోమి పనిచేసింది పిల్లల్ని సాకనికే. నరేంద్ర మోదీ తండ్రేమో రైల్వే స్టేషన్ లో ఛాయ్ బండి పెట్టుకుని పిల్లలను సాకిండు. ఆ ఛాయ్ బండి కూడా సాయంత్రం పూట పోయి నరేంద్ర మోదీ ఛాయలు అందించిండు వచ్చిన వాళ్ళకి అందరికి. పగలు స్కూల్కి పోతే సాయంత్రం పోయి వాళ్ళ నాయనకు సాయం చేశాడు. అంటే పేద కుటుంబంలోంచి వచ్చినోడు కాబట్టి
పేదల కష్టాలు తెలిసినోడు కాబట్టి గుజరాత్ లో 3 సార్లు ముఖ్యమంత్రి అయి ఇవాళ కులము మతము లేకుండా ఆడ బీజేపీని గెలిపిస్తున్నారు. గుజరాత్ లో 7 సార్లు వరుసగా గెలిపిస్తున్నారు. దేశంలో అంత మంచిగా పనిచేసిండని నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రిని చేసింది భారతీయ జనతా పార్టీ. 2014లో ప్రధానమంత్రిని చేస్తే గత 10 ఏళ్ల నుంచి 60 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ చేయనటువంటి పనులను నరేంద్ర మోదీ గారు 10 ఏళ్లలో చేసి చూపించిండ్రు. పేదవాళ్ళకి అందరికీ కూడా 4 కోట్ల మందికి ఇలా ఇండ్లు ఇచ్చిండు. మన దగ్గర ఏం చేసిండు? ఇటు భారతీయ జనతా పార్టీ రాలే. ఇక్కడ ఇంతకుముందు టిఆర్ఎస్ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. టిఆర్ఎస్ 2 బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అని మోసం చేశారు. వచ్చిన డబుల్ బెడ్రూమ్లు ఎవరికన్నా? అందరికి మోసమే. మోదీ ఇచ్చిన ఇండ్లు కూడా ఇయ్యలే. ఆ డబుల్ బెడ్రూమ్ కు జమ చేసుకున్నాడు, తన పేరు చెప్పుకున్నాడు, ఆడిని వాళ్ళు నునకడ కట్టించుకున్నారు. మన పేదవాళ్ళకి ఎక్కడ కట్టియలే. ఈరోజు నరేంద్ర మోదీ గారు పేదవాళ్ళకు కరోనా వచ్చినప్పుడు ఫ్రీ టీకాలు వేసిండా? ఫ్రీ టీకాలు వచ్చినాయని అందరికి. అంత దేశం కాదు, ప్రపంచం అంతా వణికిపోయింది ఆ కరోనాకి. ఎవరు బయటికి వెళ్ళలే. కరోనా ఉన్నప్పుడు ఒకరి మోకాలు ఒకరు చూసుకునలే. ఆ టైంలో కరోనాతో చచ్చిపోతే ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా పోయి మన్ను చేరిక పోలే. అంత భయప్రాంతులకు గురి చేసింది మా కరోనా. భారతదేశంలో అతిపెద్ద జనాభా ఉన్న దేశం భారతదేశం. ఈడ కోట్లాది మంది చచ్చిపోతారన్నారు. సగం భారతదేశం ఖాళీ అయిపోతుంది అన్నారు. అటువంటి పరిస్థితుల్లో పేద ప్రజలకు అండగా నిలిచి ధైర్యం చెప్పి తొందరగా టీకాలు తీపించుకొచ్చి ప్రతి ఒక్కరికి పేదవాళ్లకు టీకాలు వేపించి ఈరోజు మన ప్రాణాలు కాపాడిండు అంటే పేదవాళ్ళవి నరేంద్ర మోదీ గారు అని చెప్పి నేను తెలియజేస్తాను. ఈరోజు గ్రామాల్లో మహిళా సంఘాలకు తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పిస్తున్నాడు, ముద్రా లోన్లు ఇప్పిస్తున్నాడు. ముద్రా లోన్లు ఒక మహిళలకే కాదు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి అందరికీ ఇప్పిస్తున్నాడు. ఈరోజు మరుగుదొడ్లు కట్టించిండు గ్రామాల్లో. ఈరోజు ఊర్లలో డంపింగ్ యార్డ్లు అయినాయి, శ్మశాన వాటికలు అయినాయి, రైతు వేదికలు అయినాయి. అంగన్వాడీలో భోజనం పెడతారు బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు, చిన్న పిల్లలకు పౌష్టికాహారం తినాలి. బలహీనంగా ఉంటే రేపు పొద్దున వాళ్ళు మంచిగా చదువు మంచిగా చదువుకోలేరు, పెద్దగా అయితే మంచిగా పనులు చేసుకోలేరని నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్కరికి అంగన్వాడీలో పేద పిల్లలకి పౌష్టికాహారాన్ని అందిస్తా ఉన్నారు. మహిళలు కట్టెల పొయ్యి మీద వంట చేసి వాళ్ళ కళ్ళలో నీళ్లు గారి కళ్ళు చూపు చిన్న వయసులో పోగొట్టుకుంటున్నారు. అదేవిధంగా ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయి, నా పేదవాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని దేశమంతా కూడా దాదాపు 12 కోట్ల మందికి ఫ్రీగా ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. కాంగ్రెస్ పార్టీ అన్ని మాయమాటలు చెప్పి నరేంద్ర మోదీ పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీలకు నిధులు, మున్సిపాలిటీలకు నిధులు, రోడ్లకు నిధులు. ఈరోజు పెద్ద పెద్ద రోడ్లు అవుతున్నాయి. మరి చించోల్ రోడ్డు పోతుందో ఒక పక్క భారత్ మాల నడుస్తున్నాయి జిల్లాల, ఒక పక్క పెద్ద ఎత్తున నేషనల్ హైవేస్ నడుస్తున్నాయి, కొత్త రైల్వే మార్గాలు వస్తున్నాయి, కొత్త రైళ్లు వచ్చినాయి. ఈరోజు పెద్ద ఎత్తున అన్ని రకాలుగా పేదవాళ్లకు ఉచితంగా విద్య అందియాలి, పేదవాళ్లకు ఉచితంగా వైద్యం అందియాలని నరేంద్ర మోదీ గారి ఆయుష్మాన్ భారత్ ని పేదవాళ్ల కోసం ప్రతి ఏటా 5 లక్షల రూపాయలు ఏ పెద్ద ఆసుపత్రిలో మీకు అవసరమైన ఆపరేషన్లు చేయించుకున్నా ఫ్రీగా 5 లక్షలు ఇచ్చేటటువంటి విధంగా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తీసుకొచ్చిండు. మరి ఇవన్నీ మీకు పెద్ద ఎత్తున సుకన్య సమృద్ధి యోజన ఉంది, ఇన్సూరెన్స్ పథకాలు ఉన్నాయి పేదవాళ్ళకి. మరి ఇవన్నీ మీకు అందజేయాలంటే రైతులకు సంవత్సరానికి 2,000 3 సార్లు 6,000 ఇస్తున్నాడు. ఎరువులకు సబ్సిడీ అందిస్తున్నాడు, ఎకరాకి 24,000 రూపాయలు దగ్గర. మరి ఇవన్నీ కార్యక్రమాలు ఎన్నో ఇంకా వస్తున్నా అవన్నీ మీకు అందజేయాలంటే ఇక్కడ కూడా రేపు నరేంద్ర మోదీ దేశంలో ప్రధానమంత్రిగా ఉంటారు. ఆయన గెలుపుని ఆపే శక్తి ఎవరికి లేదు. ఈడ మనం నరేంద్ర మోదీ గారు ఈరోజు ఆశీర్వదించి మరి డీకే అరుణమ్మని మీ పాలమూరు బిడ్డను మీ ముందరికి పంపించి ఇక్కడ నుంచి గెలిస్తే రేపు నరేంద్ర మోదీ పథకాలన్నీ అందజేస్తామని చెప్పండి. నరేంద్ర మోదీ ఇచ్చే ప్రతి పథకం పేదవాళ్ళకి ఇస్తామని మీరు చెప్పండి అని చెప్పి నన్ను మీ దగ్గర పంపించారు. చాలా మందికి ఇండ్లు లేవు. రేపు పేదవాళ్ళకి అందరికి ఇండ్లు రావాలంటే నరేంద్ర మోదీ ఇచ్చే ఇల్లు ప్రతి పేదవాళ్ళకి అందాలంటే ఈడ మీరందరూ కూడా మీ పాలమూరు బిడ్డను ఢీకరణమని గెలిపారని చెప్పి మేమందరం నేను కోరుతా ఉన్నా. వాళ్ళు ఇందిరమ్మ ఇండ్లు అని చెప్తున్నారు. పైన కాంగ్రెస్ పార్టీ ఉందా?
ఉందా? పైన ఎవరున్నారు? మోదీ ఉన్నాడు, బీజేపీ ఉంది. కేంద్రంలో ఢిల్లీలో ఎవరు ప్రభుత్వం ఉంది? నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉంది. రేపు మళ్ళా గెలిచేది ఎవరు? నరేంద్ర మోదీయే. ఇలా దేశంలో కాంగ్రెస్ పార్టీ లేదు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని చెప్తారు వీళ్ళు. రాహుల్ గాంధీ వాళ్ళ రాష్ట్రంకి వెళ్ళి పారిపోయి కేరళకు పోయిండు. ఈరోజు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాదు కదా, దేశం మొత్తం ఎత్తుకులాడితే 40-50 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. 400కు పైన సీట్లతో నరేంద్ర మోదీ గారు గెలిచి మళ్ళా ప్రధానమంత్రి అవుతున్నారు. వీళ్ళు ఏం చెప్తారు? ఇందిరమ్మ ఇండ్లు మేము వస్తే ఇస్తామని చెప్తున్నారు. ఇందిరమ్మ ప్రభుత్వమే లేదు, కాంగ్రెసే లేదు, కాంగ్రెస్ రానే రాదు. మరి ఈరోజు ఇండ్లు ఇవ్వాలంటే నరేంద్ర మోదీ గారు ఇచ్చే ఇండ్లకే వారు ఇందిరమ్మ పేరు పెట్టని మీకు ఇందిరమ్మ పేరు అని చెప్తున్నారు. దయచేసి మోసపోవద్దని చెప్పి మిమ్మల్ని ఈ సందర్భంగా అందరికి నేను తెలియజేస్తా ఉన్నా. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదవాళ్ళకి అందరికీ నరేంద్ర మోదీ గారు ఇండ్లు ఇస్తున్నారు. ఆ ఇండ్లన్నీ పేదవాళ్ళకు అందించే బాధ్యత మీ డీకే అరుణమ్మదని చెప్పి మీకు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తా ఉన్నా. మీరందరూ ఆదరించి ఓట్లు వేయండి. పాలమూరు బిడ్డ అవతల కల్వకుర్తికెళ్ళి ఒక ముఖ్యమంత్రి అయింది మన జిల్లాల. ఏనాడు ప్రజలకు పని చేయలే, ఏనాడు ప్రజల కోసం పోరాటం చేయలే. కొడంగల్లా ఒక్క పని కూడా చేయలే. 2 సార్లు టీడీపీకి వెళ్ళి ఎమ్మెల్యే అయినా ఒక్క పని కూడా కొడంగల్ చేయలేదు. ఎన్నడో దానికి పోరాటాలు చేయలేదు, జిల్లాలో పోరాటాలు చేయలేదు. ఈరోజు మళ్ళా కొడంగల్లా పోయి నిలబడి ఈసారి కాంగ్రెస్ గెలుస్తుంది, మీరు నన్ను గెలిపిస్తే ముఖ్యమంత్రి అయితా, ఈసారి చేస్తా అని చెప్తే ఓట్లేసి ఈసారి నేను చేస్తానని ఓట్లేసాను. ఓట్లేసినప్పుడు ఇప్పటితో అక్కడ వచ్చింది ఏమీ లేదు, ఒక్క పథకాన్ని ఇచ్చింది లేదు. ఈరోజు ప్రతి ఒక్క పథకాన్ని అందించేది నరేంద్ర మోదీ గారే. కాబట్టి మీరందరూ కూడా